పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలి పట్టణంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారుజాము నుంచి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయం, భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా పట్టణ వ్యాప్తంగా నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం భక్తి పరవశాన్ని నింపింది. గోవింద గోవింద హరే రామ హరే కృష్ణ నామస్మరణంతో వేలాది మంది భక్తులు పట్టణ వీధుల్లో కుండా ఊరేగుతూ ఆధ్యాత్మిక సందేశాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించేలా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయం ప్రాంగణంలో భక్తజన సంతోషంతో కిటకిలలాడగా పొదిలి పట్టణం మొత్తం భక్తి భావంతో మారుమోగింది. ఈరోజు విశేషంగా ఉంది కాబట్టి త్వరగా మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. రామ రామ హరే హరి హరే కృష్ణ 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 హరి హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. నమో వెంకటేశాయ. ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ, పొదిలి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు దేవస్థానం ఏర్పాటు చేసుకొని, అంటే ప్రతిష్ఠ చేసుకుని 4 సంవత్సరాలైన తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా మామూలుగా భక్తుల దర్శనార్థమే ఉండేది. అట్లా కాకుండా ఈరోజు త్యాగం బ్రహ్మకొండారెడ్డి గారు, వారి ధర్మపత్ని లక్ష్మీదేవి గారు ఈరోజు ఉభయదాతలుగా ఉండి ఈరోజు దేదీప్యమానంగా కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ఏకాంత సేవ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3 నుంచి 4 వేల మంది దాకా భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా అందరూ భక్తులు ఇరుగా వచ్చేసి కళ్యాణం స్వీకరించి మధ్యాహ్నం భోజనం చేసి పోవలసిందిగా ప్రార్థిస్తున్నారు అంటారు. ఈ ఏకాదశి రోజున స్వామి శయనాగారంలోకి వెళ్తారు. ఆ వ్యూహ కడలిలో ఉన్నటువంటి పరమాత్మ పాలకడలిలో ఉండి వ్యూహాలను ఎలా రచించాలి, మనందరినీ ఎలా రక్షణ చెయ్యాలి అని స్వామి ఆలోచన చేస్తూ ఉండేటువంటిదే ఈ తొలి ఏకాదశి పర్వదినం. అలాగే మన పృథులాగిరి పొదిలిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్త సంగ్రమం అందరూ కూడా ప్రతి ఏకాదశికి కూడా నామ సంకీర్తనతో నగరోత్సవం, రామనామాన్ని స్మరణ చేస్తూ మన గ్రామాన్ని, మన పట్టణాలన్నిటినీ మనము రామనామ తారకంగా మనము పాడుతూ ఆ గానాన్ని స్మరణ చేస్తూ అందరితో సామూహికంగా చేస్తే ఆ ఫలితం విశేషంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
అలాంటి కార్యక్రమమే రామనామాన్ని మనము స్మరణ చేస్తూ నగరోత్సవ కార్యక్రమంగా మన పెద్దలు మునులు ఋషులు చూపించినటువంటి మార్గంలో ప్రతి ఏకాదశికి అంటే 15 రోజులకు ఒకసారి మనము మన దేహాలని శుభ్రం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మనం ఆ రోజు హరివాసముగా ఏకాదశి ఉపవాసంగా ఉంటే మన దేహాలన్నీ కూడా శుభ్రపడతాయని మనకు పెద్దలు చెప్పినట్లుగా, అలాగే మన సైన్స్ కూడా అదే చెబుతుంది. ప్రతి 15 రోజులకి మన దేహానికి ఆహారాన్ని అందించకుండా పస్తు అంటారు కదా, దానిని ఉపవాసము అంటారు, దానిని హరివాసము అని కూడా అంటారు. అలా భగవంతుడికి దగ్గర చేసేటువంటి రోజే ఈ ఏకాదశి.